అవినాష్ గారు హలో అండి. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర అండి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ బిజియెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్స్‌లో మీరు అంటే ఓకేనా? యాహ్! కాదనలేం. మీరు వన్ ఆఫ్ ద మోస్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్. యాహ్! ఏం జరుగుతున్నాయి ఇప్పుడు మీ చేతిలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు 'పెద్ది' తర్వాత 'ప్యారడైజ్' ఒకటి జరుగుతుందండి. మెయిన్ నెక్స్ట్ 'చిరంజీవి' గారిది ఒకటి జరుగుతుంది. ఈస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా రిలీజ్‌కున్నవి ఈ రెండేనా? రిలీజ్‌కున్నవి 'ప్యారడైజును' ఇది. ఇది కాకుండా 'దిల్కర్ సల్మాన్‌ది' ఒకటుంది. దుల్కర్‌తో. ఓకే. 'లెనిన్' ఒకటుంది. రిలీజ్‌కి అంటే ఇవన్నీ షూట్ కంప్లీట్ షూట్ అయిపోయినాయి. 'లెనిన్' ఒకటి రిలీజ్‌కున్నాయి. నెక్స్ట్ సైన్ చేసినవి వస్తున్నాయి. సైన్ చేసినవి 'చిరంజీవి' గారిది స్టార్ట్ అవ్వాలి. అంటే బేసిక్‌గా ఇంతకుముందు ఆర్ట్ డైరెక్టర్ అనేవారు. ఇప్పుడు అది ప్రొడక్షన్ డిజైనర్ అనే విధంగా మారింది. బేసిక్ డిఫరెన్స్ ఏంటండి? బేసికలీ 2 ఒకే స్ట్రీమ్ అండి. అదేమి వేరియేషన్ లేదు. బట్ అండర్‌స్టాండింగ్ వైస్ ఇట్ ఈస్ డిఫరెంట్. ప్రొడక్షన్ డిజైన్ అనేది ఏంటంటే ఓవరాల్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్. ఫిల్మ్ ఏ కలర్ టోన్ ఉంటుంది, దానికి ఏం ప్యాలెట్లు వాడితే ఏమొస్తాయి, ఏవి వాడకూడదు. ప్లస్ ఓవరాల్ టైమ్ పీరియడ్‌ని బట్టి, లేకపోతే టైమ్ లైన్‌ని బట్టి మనదంతా ఆల్మోస్ట్ 70స్, 80స్. సో, ఆ టైమ్ లైన్‌కి బట్టి మనం ఏ మూడ్ వాడతాం, ఏ కలర్ టోన్స్ వాడతాం, స్ట్రక్చర్స్ ఎట్లుండొచ్చు, సెట్లు ఎట్లుండొచ్చు, ఇవన్నీ ఓవరాల్‌గా డిజైన్ అనేది ప్రొడక్షన్ డిజైన్ కిందకొస్తది. జనరల్‌గా ఇప్పుడు బ్రేక్ డౌన్ చేయాలంటే ఆర్ట్ డైరెక్టర్ ఈజ్ సమ్‌వన్ హూ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. ప్లానింగ్, డిజైనింగ్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రొడక్షన్ డిజైనర్ కింద ఉంటది. ఇంతకుముందు అంటే ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ ఇంత ఇన్వాల్వ్‌మెంట్ ఇంత ఉండేది కాదా ఆర్ట్ డైరెక్టర్‌ది? ఇప్పుడున్నంత. అంటే ఉండేదండి. బట్ ఐ థింక్ టైమ్ టు టైమ్ మనం కూడా ఇవాల్వ్ అవుతున్నాం. ద వే వి ఆర్ సీయింగ్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతకుముందు ఇంత కలర్స్, ఈ కలర్ టోను ఇలా ఉండాలి, మూడ్ ఇలా ఉండాలి అనేది లేదు. ఒక 'కేజీఎఫ్' అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు 'శ్యామ్ సింగరాయ్' అవ్వచ్చు, ఏవైనా మన దాంట్లో ఒక స్కేల్ మారింది అంటే మూడు, కలర్, సెటప్ అన్నీ మారడం వలన. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే బ్రాడర్ పర్స్పెక్టివ్ నుంచి చూడాల్సొస్తుంది. లెన్సులు గానీ, ఏవైనా గానీ ఇప్పుడు హై డెఫినిషన్ ఉన్న ఇమేజెస్ గానీ ఎవ్రీథింగ్ నీడ్స్ మోర్ బెటర్ యాస్పెక్ట్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ఇంతకుముందు జనరల్‌గా ఆర్ట్ డైరెక్టర్ అంటే అది బ్యాక్‌గ్రౌండ్ సెట్స్ అన్నది ఆడియన్స్‌కి అంతవరకే ఉండేది. యాహ్! అది దాటి ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అదే అంటున్నానండి. అంతకుముందు మీరు సినిమాలు చూసినప్పుడు కథ చూసేవారు. ఓవరాల్ ఏంటి? ఎలా జరుగుతుంది? ఏ కలర్ వాడారు? ఏ డ్రెస్ ఏసుకున్నారు? అంత అవగాహన జనాలకు కూడా ఉండేది కాదు. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే పీపుల్స్ అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు. ప్రతిదీ చూస్తున్నారు. ఇదెందుకేశారు? ఏం తప్పులున్నాయి? ఇదెందుకు తప్పుంది? అదే పీరియడ్ సినిమా అయితే ఇంకా ఎక్కువ ప్రెషర్ గాని, డీటెయిలింగ్ గాని చేయాల్సుంటది. సో, ఆర్ట్ డైరెక్టర్ జాబ్ ఏం మారలేదండి. జస్ట్ ఫీల్డ్ ఎక్స్‌పాండ్ అయిందంతే. అంటే అంతకుముందు 10 థింగ్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు 100 యాస్పెక్ట్స్ డీల్ చేసి డిజైన్ చేసుకోవాల్సొస్తుంది. అంటే ఏదున్నా ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఓన్లీ సెట్స్ చేయడమే కాకుండా స్టోరీ టెల్లింగ్‌లో ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అనేది మెయిన్ పార్ట్ అయికొచ్చింది. యెస్. అది దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? అదే అండి. ఇప్పుడు డైరెక్టర్ అనేది కథ రాసుకుంటారు. ఆయన కథని ఎలా చూపించాలనేది ఒక ప్రొడక్షన్ డిజైన్ సైడ్ నుంచి మనం డిఫైన్ చేస్తాం. దాన్ని ఎలా షూట్ చేస్తారనేది డీఓపీ ఆయన యాస్పెక్ట్స్‌లో ఆయన కలర్స్ వైస్ చూసుకొని ఇది చేస్తారు. ఇట్స్ మోర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. డీఓపీ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఏంటంటే ఇద్దరు సింక్‌లో ఉంటే అవుట్‌పుట్ బావుంటది. అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు, లేదా ఓవరాల్ ఫిల్మ్ ఇద్దరం ఒకటే చూస్తున్నాం అనుకోండి, డెఫినెట్‌లీ బెటర్ అవుట్‌పుట్ ఉంటది. ఇప్పుడు వన్స్ ఒక స్క్రిప్ట్ మీ వరకు వచ్చిన తర్వాత మీకు బాండ్ స్క్రిప్ట్ ఇవ్వడం జరుగుతుందా అట్లా స్క్రిప్ట్ అంతా మీ చేతిలో ఇచ్చి? పెట్టిస్తారండి. మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎలా విజువలైజ్ చేస్తారు? అది ఇండివిడ్యువల్ పర్సన్ బట్టి ఉంటది. నా స్టైల్ బట్టి ఇప్పుడు ఆ టైమ్ లైన్ అవ్వచ్చు, లేకపోతే సినిమా తాలూకు ఎమోషన్ అవ్వచ్చు. ఆ ఎమోషన్‌ని మనం ఎలా కన్వే చేయాలి? లేతే ఆ కోర్ కాన్సెప్ట్ ఆ సినిమాలో ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఏదైనా దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాం? ఎక్కడ మనకి ఎలివేషన్ ఉంది? ఎక్కడ మనకి హీరోయిజం ఉంది? లేతే సెట్స్ వైస్ ఏది ఇంపార్టెంటు? డిజైన్ వైస్ ఏది ఇంపార్టెంటు? బిలీవబిలిటీ. అంతకుముందు మీకు సెట్‌లేస్తే సెట్ అని తెలిసేది. సో, ప్రొడక్షన్ డిజైన్ వచ్చినప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఏది సెట్, ఏది సెట్ కాదని పోల్చుకోవటం డెఫినెట్‌లీ రెగ్యులర్ ఆడియన్స్‌కి కష్టం. మీ సినిమా వాళ్ళు గెస్ చేయగలుగుతారేమో గానీ కష్టం. అంటే ఇప్పుడు పెద్ద విషయానికొస్తే దీన్ని ఏ స్పాన్‌లో చూడాలి? అంటే ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ సెట్స్ ఉండి ఆ పీరియాడిక్ సినిమా కాబట్టి ఎక్కువ సెట్స్ ఏసారా? లేకపోతే రియలిస్టిక్ లొకేషన్స్‌ని కొంచెం మీరు మోడిఫై చేసి ఆ కైండ్ ఆఫ్ ఎక్కువుందా? పెద్ది వరకు నేను ఒక విషయంలో ప్రౌడ్‌గా చెప్తానండి. మీరు సినిమాలో ఏది సెట్ అనేది 100% కనిపెట్టలేరు.
సినిమా మొత్తం సెట్లైజ్ చేసాం. కానీ ఏది సెట్, ఏది కాదనేది మీరు 100% కనిపెట్టలేరనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే సెట్ చేయడం అంటే 2 ఉంటాయండి. అంటే ఒక విలేజ్ క్రియేట్ చేయడం సంథింగ్ ఇలాంటివి. అట్లా కాకుండా కొన్ని న్యాచురల్ లొకేషన్స్‌లో కొన్ని యాంబియన్స్‌ని కొంచెం చేంజ్ చేసి, కొన్ని ప్రాపర్టీస్ చేసి ఇది ఉంటుంది. దీంట్లో సెట్స్ పార్ట్ ఎంత? న్యాచురల్ లొకేషన్స్ పార్ట్ ఎంత? సీ ల్యాండ్‌స్కేప్ వైస్, నేచర్ వైస్ మనకి కావాల్సిన వైబ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవన్నీ లైవ్ లొకేషన్‌లో షూట్ చేసాం. ఎనీ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, హౌస్‌లు అవ్వచ్చు, ఏదైనా ఎనీ బిల్డింగ్ స్ట్రక్చర్ అవ్వచ్చు. ఈ సినిమాకి విజయనగరం బేస్డ్ సినిమా అవ్వడం వలన ఆల్మోస్ట్ ఒక 600 ఫీట్ స్ట్రీట్ ఒకటి విజయనగరం సెంటర్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టైమ్ లైన్‌కి 1980స్‌లో విజయనగరం స్ట్రీట్ ఎలా ఉంటది అనే యాస్పెక్ట్‌లో ఒక సెట్ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ టైంలో ఎలా ఉందనేది తెలీదు. యాహ్! కానీ దాన్ని ఎలా డిజైన్ చేస్తారు మరి? అదే అండి. బిలీవబిలిటీ అనే ఒక వర్డ్ యూజ్ చేశాను కదా! సో, అవతల వాళ్ళు ఏది చూసి ఇది సెట్ అని అండర్‌స్టాండింగ్‌కి రారో, లేతే ఏది చూస్తే యెస్ ఇది ఆ టైంలో ఉందని ఒక ఫీలింగ్ ఉంటదో, అది తీసుకురావడమే విజువల్ డిజైన్. సో, ప్రొడక్షన్ డిజైన్ ఈస్ నథింగ్ బట్ విజువల్ డిజైన్. అంటే ఇంత రీసెర్చ్ జరుగుతుందా? ఇప్పుడు 1980స్‌లో స్టోరీ అంటున్నారు. అది విజయనగరం స్పెసిఫిక్‌గా చెప్తున్నారు. ఆ టైంలో కూడా ఎలా ఉండేది? ఇల్లు ఎలా ఉండేవి? షాప్స్ ఎలా ఉండేవి? స్ట్రీట్స్ ఎలా ఉండేవి? అనేది లోకల్స్‌తో మాట్లాడి చేయడం అట్లాంటి రీసెర్చ్ జరుగుతుందా అండి? లోకల్స్‌తో మాట్లాడడం అనేది ఏం చేయలేదండి ఈ సినిమాకి. బట్ వీ హాడ్ లాట్ ఆఫ్ క్యాటలాగ్స్. అంటే ఆ టైంకి సంబంధించిన ఓల్డ్ ఫోటోస్ దొరికినాయి మనకి. మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కొన్ని. అవన్నీ తీసుకున్నాం. అంతకుముందు చాలా హిట్ సినిమాలు తీశారు. ఆ విజయనగరం రోడ్‌లో సాంగ్స్ గానీ, ఏవైనా గానీ ఆ టైంలో. సో, అవన్నీ ఓల్డ్ సినిమాల రెఫరెన్సెస్ పెట్టుకొని మేము వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే ఓన్లీ యాంబియన్స్ చూసుకోవడం, సెట్స్ ఇవి కాకుండా ఇప్పుడు 'పెద్ది' లాంటి సినిమాలకి హీరోకి ఒక లుక్ ఉంటుంది. ఆ టైంలో ఉన్న మనుషులు ఎట్లా ఉండేవారు? వాళ్ళ మజిలీ ఎలా ఉండేది? యాహ్! ఇవన్నీ చూసి మీరు ఆ హీరో లుక్‌లో కూడా మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందేమన్నా? యెస్. 100% ఉంటుంది. ఎలా ఉంటుంది? దీనికేం జరిగింది? సీ ఓవరాల్ లుక్‌లో కొన్ని కొన్ని వాడొచ్చు, వాడకపోవచ్చు. యాక్సెసరీస్ అవ్వచ్చు. లుక్ అంటే ఓవరాల్ లుక్ విల్ బి యాక్సెసరీస్ ఆల్సో. వితౌట్ ఎలిమెంట్స్ అని కాదు. మనకి ఆ క్రికెట్ షాట్ చూస్తే ఆహ్, హీరో బ్యాక్‌గ్రౌండ్ బేస్ చేసుకొని ఆ క్రికెట్ బ్యాట్ అంతా కూడా మనం వాట్ యూ సే ఆ ఓల్డ్ మెటీరియల్స్ వాడి, ఆ ట్యాగ్స్ లాగా వాడి, ఆ టైంలో ఎలాంటి ఇది చేసుకుంటారో ఎలిమెంట్స్ అవన్నీ దానికి అటాచ్ చేసి, అట్లాంటి డీటెయిల్స్ అన్నీ విల్ బి పార్ట్ ఆఫ్ హీరోస్ డిజైనింగ్. హీరో వాడిన ప్రతి యాస్పెక్ట్ విల్ కమ్ అండర్ ప్రొడక్షన్ డిజైన్. ఇప్పుడు ఇదేంటండి ఆ బ్యాట్‌కి ఏదో పులిగోర కట్టారు. హ్మ్. రుద్రాక్షలో ఏంటి? ఏంటి అంటే హీరో బ్యాక్‌గ్రౌండ్ ఒక ట్రైబల్ బ్యాక్‌గ్రౌండ్ ఆ కైండ్ ఆఫ్ ఇది. సో, అయితే అది దృష్టిలో పెట్టుకొని తను ఓన్‌గా తను డిజైన్ చేసుకుంటే అలాంటి ప్లేస్ వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటారు అనే యాస్పెక్ట్‌లో ఆ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయడం జరిగింది. అంటే హీరో క్యారెక్టరైజేషన్‌కి అదేమన్నా సింబాలిక్ అనుకోవచ్చా? యెస్. డెఫినెట్‌లీ. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. తర్వాత అంటే మీరు చెప్తున్నాను బట్టి చూస్తే ఆ టైంలో ఈవెన్ మా చిన్నప్పుడైనా 90స్‌లో అయినా స్ట్రీట్స్‌లో క్రికెట్ ఆడుకున్నప్పుడు ఏదో చెక్క పట్టుకొని వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకోవడం తప్ప ఇంత ప్రాపర్‌గా ఒక బ్యాట్ అనేది నాకు తెలిసి అప్పట్లో లేదు. లేదు. మరి దీన్ని ఎలా డిజైన్ చేశారు? ఇది ఎట్లా ఉందంటే నేషనల్ గేమ్స్‌లో ఆడే బ్యాట్ లాగే ఉంది ప్రాపర్‌గా. అంటే 1980స్ అనేది మనకేమీ బ్యాట్లు వాడని సిట్యుయేషన్ ఏం కాదండి. బికాజ్ ఇక్కడ మనం ఆడేది ప్రొఫెషనల్ మ్యాచెస్ లాగే ఆడుతున్నాం. మన సినిమాలో అదేం గల్లీ క్రికెట్ ఫీలింగ్ కాదు. ఒక ప్రొఫెషనల్ మ్యాచెసే జరుగుతున్నాయి. సో, అందుకోసం బ్యాట్ డిజైన్ లాగే ఉంచుకుంటూ దాన్ని ఒక ఆ కైండ్ ఆఫ్ నేటివ్ పర్సన్ ఎలా డిజైన్ చేసుకుంటాడు. హూ ఈస్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డూయింగ్. హి ఈస్ ఎ బ్యాట్స్‌మన్. సో, అతను బ్యాట్ అసలు స్పెషల్‌గా డిజైన్ చేసుకున్నాడంటేనే అతను ఒక క్యారెక్టర్. తనే డిజైన్ చేసుకున్న బ్యాట్. యాహ్! ఓకే. తర్వాత ఇప్పుడు మీకు స్క్రిప్ట్ నరేషన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్‌గా విజువల్ ఫ్రీడమ్ ఉంటుందా? యెస్. 100% ఉంటుందండి. అది ఉన్నప్పుడే సక్సెస్ కనిపిస్తది. అంటే లేదు స్పెసిఫిక్‌గా నాకు ఈ సీన్‌కి లేకపోతే ఈ షెడ్యూల్‌కి ఇది కావాలని దాని గురించి మాత్రమే స్పెసిఫిక్‌గా చెప్పి నాకు ఇది కావాలని చేయించుకోవడం ఉంటుందా? జనరల్‌గా అది ప్రీ ప్రొడక్షన్ చెప్పాను కదా! ప్రీ ప్రొడక్షన్‌లో ఏంటంటే ఓవరాల్ సినిమా డిజైన్ విల్ బి హ్యాపెనింగ్. ఆల్మోస్ట్ ఈ సినిమాకి మేము 1 ½ ఇయర్ ప్రీ ప్రొడక్షన్ చేసాం. మూవీ స్టార్ట్ అవ్వకంటే ముందు. ఏ సెట్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి మినియేచర్స్ చేసుకుంటాం. సెట్స్ వైస్ అండర్‌స్టాండింగ్‌కి ఎంత వాడతాము? ఏ సందు వాడతాము? అవన్నీ మినియేచర్స్ క్రియేట్ చేసుకొని, మళ్ళీ ఓవరాల్ మూడ్ బోర్డ్, లుక్ బోర్డ్ అని 2 ఉంటాయి. అవన్నీ అండర్‌స్టాండింగ్‌కొచ్చి ఓవరాల్‌గా మన సినిమా కలర్ ప్యాలెట్ ఇది అని. దాని నుంచి మన కాస్ట్యూమ్స్ డిఫైన్ అవుతాయి. ఏ కలర్స్ కాస్ట్యూమ్స్ వాడితే ఈ సెట్‌లో బావుంటది అని ఒక అండర్‌స్టాండింగ్ వస్తది. సో, ప్రీ ప్రొడక్షన్ ఉంటది కాబట్టి జరుగుతది. డీటెయిల్ రిసర్చే జరుగుతది. ఇప్పుడు పెద్ద సినిమాలకు మీరన్నట్టు అట్‌లీస్ట్ 1 ఇయర్ ముందు నుంచే మీ వర్క్ స్టార్ట్ అవుద్ది. యాహ్! అది ప్రొడక్షన్‌కి షూటింగ్‌కి వచ్చే టైంకి ఏమైనా చేంజెస్ ఉంటాయండి?
చిన్న చిన్న చేంజెస్ అండి. ఏంటంటే న్యాచురల్ కెలామిటీస్ చేంజెస్ అవ్వచ్చు. వర్షాల వల్ల డెసిషన్ మేకింగ్ అటు ఇటు మనం ఇండోర్‌ది అవుట్‌డోర్ అవ్వచ్చు. లేకపోతే అవుట్‌డోర్‌ది ఇండోర్ అవ్వచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ తప్ప ఓవరాల్ చేంజ్ అంటూ ఏమి ఉండదు. పెద్దగా మేజర్ చేంజెస్ ఏమైనా జరిగాయా? మేజర్ చేంజెస్ పెద్దకి ఏమన్నా ఉన్నాయా అంటే యాక్చువల్లీ ఈ సినిమాలో మనకొక విలేజ్ సెటప్ ఉండింది. అది ఫస్ట్ నుంచి వి వాంటెడ్ టు షూట్ ఇన్ లైవ్ లొకేషన్. కొంచెం మనకు ఆ గ్రీనరీ అదంతా కావాల్సొచ్చి. బట్ లాస్ట్ ఇయర్ అంతా మనకి రెయిన్స్ ఇయంతా హడావిడి ఉండి అదొక్కటి హైదరాబాద్‌లోనే హిల్ స్టేషన్ ఫీల్ లాంటిది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అది మీరు సినిమాలో చూసి ఎంజాయ్ ఎలా చేస్తారు. క్రియేట్ చేస్తారు? చేసాం. ఓకే. ఇప్పుడు 'చికిరి చికిరి' సాంగ్ ఫస్ట్ వచ్చిన విజువల్ అదే జనరల్‌గా చెప్పాలంటే. దాంట్లో ఏమన్నా ఈ ఆర్ట్ డైరెక్షన్‌కి ఏమన్నా స్పేస్ ఉందా? అది హిల్‌లోనే చేశారు కదా! అది. జనరల్‌గా ఆ సాంగ్ యొక్క అండర్‌స్టాండింగే అది. ఓపెన్ న్యాచురల్ దాంట్లో చేద్దాము. ఒక లార్జర్ థాన్ లైఫ్ ఫీల్ ఉండాలి అనేది ఆ సాంగ్ యొక్క డిజైన్. సో, దాంట్లో మీరు చూస్తే ప్రతి సెటప్‌లో ఆర్ట్ సెటప్ ఉంటది. కానీ అది మీరు సెటప్ అని క్యాచ్ చేయలేరు. ఒక సరియల్ సెటప్స్ లాగా ఉంది ఉన్నట్టు, లేనిది లేనట్టు సెటప్స్ ఉంటాయి. అది మీరు ఎప్పుడైతే అది సెటప్ అని క్యాచ్ చేయలేదో దెన్ దట్ ఈస్ ద ప్రొఫెషనలిజం సక్సెస్. యాక్చువల్‌గా ఏది ఛాలెంజింగ్ అండి? అంటే ఒక సెట్ బేస్డ్ సినిమా అంటే లైక్ మీరు చేసిన 'దసరా' లాంటి కంప్లీట్‌గా దాంట్లోనే జరిగే సినిమా. లేదు న్యాచురల్ లొకేషన్స్‌లో ఎక్కువ జరిగే సినిమా. ఏది ఛాలెంజింగ్ ప్రొడక్షన్ డిజైనర్‌కి? సీ ప్రొడక్షన్ డిజైన్ ఛాలెంజ్ కంటే కూడా ప్రొడక్షన్ ఛాలెంజ్ వస్తదండి ఇక్కడ. ఇప్పుడు మనము లైవ్ లొకేషన్స్‌లో మేబీ ఇఫ్ ఇట్స్ ఎ లిమిటెడ్ సీన్స్ ఆర్ లిమిటెడ్ షూట్ ఇప్పుడు అందరు ఆర్టిస్టులని అక్కడ పట్టుకెళ్ళి చేయటం ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మాక్సిమం మనం సెట్‌లో డిజైన్ చేసుకొని షూట్ చేసుకునేదే బెటర్‌గా కంఫర్ట్‌గా షూట్ చేసుకోగలుగుతాం. అది కాదు నేననేది. మీ కంఫర్ట్స్ ఏమైనా వదిలేయండి. ఆడియన్స్ చూస్తున్నప్పుడు మీరు ఏదన్నా మోర్ న్యాచురల్‌గా చేయడానికే చేయాలి. విలేజ్ సెట్ ఏసినా అది విలేజ్‌లో జరుగుతున్నట్టు చూపించడమే ఆ డైరెక్టర్ గొప్పతనం. హ్మ్. ఓపెన్ లొకేషన్స్ ఉంటాయి. న్యాచురల్ లొకేషన్స్‌లో చూపించాలి. అక్కడ కూడా మీ పాత్ర ఉంటది. 100% అండి. మీకు ఏది ఛాలెంజింగ్? ఈజీగా సెట్ ఏసేయడం ఈజీనా? లేకపోతే ఏమీ సెట్ అవసరం లేని చోట కూడా మీరు దాన్ని అంత న్యాచురల్‌గా చూపించడం అంటే బేసికల్లీ ఇది వర్క్ ప్రాసెసే కాబట్టి ఇది కష్టం, అది కష్టం అని నేను డిఫైన్ చేయలేను. రెండిట్లో ఎఫర్ట్ ఉంటది. రెండిటికి దానికి పెట్టాల్సిన ఎనర్జీస్ ఉంటాయి. సో, ఏ లైవ్ లొకేషన్ అయినా కూడా మనకు కావాల్సింది దాంట్లో తీసుకురావాల్సిన సిట్యుయేషన్ కూడా ఉంటది. అక్కడ ఆ రోడే అవ్వచ్చు, లేతే అక్కడ షాప్ అవ్వచ్చు. రోడ్ అట్లా ఉండకపోవచ్చు. మనం రోడ్ ఏసుకోవాల్సి వస్తది. లేకపోతే పక్కన షాపులు ఏసుకోవాల్సి ఉంటది. యాంబియన్స్ డెఫినిట్‌గా క్రియేట్ చేయాల్సి వస్తది. సో, కొన్ని సినిమాల్లో ఇది ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న విలేజ్‌లో షూట్ ఉందనుకోండి. మీరన్నట్టు కొన్ని షాప్స్ పెట్టాల్సి ఉంటది. చిన్న బడ్డీ కొట్టు. మీరన్నట్టు రోడ్ ఎయాల్సి ఉంటది. ఆ రోడ్‌ని ఆ మూడ్‌కి, ఆ సీన్‌కి తగ్గట్టు కొన్ని అంటే నేను స్పెసిఫిక్‌గా చెప్పడం కాదు గానీ కొత్త రోడ్‌లా కనిపిస్తా ఉంటది. యాహ్! ఆ జాగ్రత్తలు తీసుకుంటారు కదా! 100% తీసుకోవాలండి. అసలు అల్టిమేట్‌లీ టైమ్ అండ్ స్పేస్ అట్ ద సేమ్ టైమ్ ఆ డీటెయిలింగ్ అనేది ఎక్కడ మిస్ అవ్వకూడదు. దట్ ఈస్ నాట్ సంథింగ్ బట్ అది ఫెయిల్యూర్ కింద చెప్పాలి. అలాంటిది ఏదైనా జరిగింది అంటే అది ఫెయిల్యూర్. అది టైం లేక జరుగుతుందా? లేకపోతే 99% అదే రీజన్. ఇప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ వస్తాయి. మనం ఇమ్మీడియేట్‌గా షూట్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉంటది. ఆ టైంలో కావాల్సిన టైం దొరకకపోవచ్చు. సో, ఆ టైంలో అంటే సీన్ కంటెంట్ మీద డ్రివెన్ వెళ్తాం గానీ, ఈ డీటెయిలింగ్‌కి టైం దొరకనప్పుడు కొన్ని మనం చేయలేము. బట్ మాక్సిమం ఆ సిట్యుయేషన్ రాకుండా ట్రై చేస్తాం. బట్ తప్పదు కొన్నిసార్లు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ డిజైనింగ్‌లో ఒక సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్ అండ్ వీఎఫ్ఎక్స్ టీమ్ ఈ 3 కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్ కదా! ఇప్పుడున్న దాంట్లో. అది ఎక్స్‌ప్లెయిన్ చేయరా? అంటే ఒక రిఫరెన్స్ ఏదైనా? సింపుల్ అండి. ఒక ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయాలనుకోండి. ఫస్ట్ ఫౌండేషన్ ఎయాలి. ఫౌండేషన్ బేస్డ్ మీదే బీమ్స్ వస్తాయి. బీమ్స్ వచ్చిన మీదే మనకి మిగతా సపోర్ట్స్ వస్తాయి. సేమ్ థింగ్ ఇప్పుడు సెట్ కన్‌స్ట్రక్షన్ నేను చేసేది మీరు ఫౌండేషన్ అనుకోండి. ఆ ఫౌండేషన్ మీదే దే ఆర్ గోయింగ్ టు రీక్రియేట్ ఎక్స్‌టెన్షన్స్ సీజీ వాడగానే. సో, ఓవరాల్ డిజైన్ ముందు రెడీ అవుతది. మనం బిల్డ్ చేసి బేసిక్ డిజైన్ రెడీ అవుతది. అంటే సీజీ వాళ్ళు ఏం చేయాలి? మనం ఏం చేస్తాము అనేది ముందే అనుకుంటాం. డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్స్ 99% వీఎఫ్ఎక్స్ ఎప్పుడు ఎంటర్ అవుతదంటే బడ్జెట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మనం చేయలేనివి. ఇప్పుడు ఒక అడవి తగలబెట్టాలి. అడవంతా తగలబెట్టడం ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు కాబట్టి అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వీల్ యూజ్ వీఎఫ్ఎక్స్. ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు పెద్ద కోట కట్టాలి. అంత పెద్ద కోట ఒక సీన్ కోసం కట్టలేం కాబట్టి ఎంత కావాలో అంత కట్టుకుంటాము. ఎక్స్‌టెన్షన్ ఏదైనా ఉందంటే అది సీజీ టీమ్ చేస్తది. బట్ ఓవరాల్ ఆ బిల్డింగ్ ఎలా కనిపిస్తది అనేది ముందే ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ఇన్వాల్వ్‌మెంట్ అని కాదు కానీ దాన్ని ఏమంటారంటే వాళ్ళు కూడా క్రియేటివ్ పార్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వడం. అంటే సెట్ డిజైనింగ్‌లో. నాకు ఏ ఫ్రేమ్స్ కావాలని ఆయన చూసుకోవడం. ఆర్టిస్టులు కాస్ట్యూమ్స్ ఏమున్నాయో చూసుకోవడం. దాన్ని బట్టి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ దాన్ని బట్టి బ్లాక్స్ చేయడం.
అంత టైం స్పెండ్ చేసి జరుగుతుందండి ఇప్పుడు జరుగుతుందండి. సినిమాటోగ్రఫీతో మీరు కూర్చొని? 100% జరుగుతుంది. అది జరగలేదు అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అదే చెప్తున్నా కదా! ఇట్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇఫ్ యూ వాంట్ ఎ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ టు బి డన్ వీళ్ళిద్దరు కలిసే ఉండాలి. వీళ్ళిద్దరు కలిసే పని చేయాలి. ఇట్లనే ఒక్కసారి సంతోష్ శివన్ ఒకసారి ఏం చెప్పారంటే, నా సినిమా చూసి ఎవరైనా సినిమాటోగ్రఫీ చాలా బాగుందని ఎవరైనా అన్నారంటే చూస్తున్నప్పుడు నేను ఫెయిల్ అయినట్టే అని అన్నారు. అది మీకు కూడా అప్లై చేయొచ్చా? సీ వి కాంట్ డిఫైన్ లైక్ దట్. అది పెద్ద స్టేట్మెంటే. సీ ఆ సెటప్‌ని ఎలా చూస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటది. సీ సమ్ టైమ్స్ నైట్ ఎఫెక్ట్ అనుకోండి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ లైటింగ్ బేస్డ్. అక్కడ మనం ఎంత సెట్ చేసినా, ఏం చేసినా డెప్త్‌లు లేదా అట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్‌ని పెట్టుకొని చేస్తాం తప్ప అక్కడ లైటింగే కనిపిస్తది. అక్కడ నేను సెట్ కనపడలేదు అని నేను ఫీల్ అవ్వకూడదు. కనపడడం కనపడకపోవడం కాదు. ఈ సెట్ భలే వేసారురా అని సినిమా చూస్తున్నప్పుడు వచ్చిందనుకోండి, అంటే ఆవిడ కథలో ఇన్వాల్వ్ అవ్వలేదు. నాది మిస్టేక్. అంటే కథని దాటి నేను ఏదో చేసేసాను. ఆఫ్‌కోర్స్ అట్లనే మీరు కూడా నాది చాలా బాగుండాలి అనే దాంట్లో కాకుండా కథని బట్టి కథనికి అనుగుణంగా 100% అండి. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నిట్లో మనకున్న ఐడెంటిటీ కూడా అదే ఏంటంటే ఏదైనా న్యాచురల్‌గా ఉంటదని. సో, ఐ నెవర్ క్రాస్ వాట్ ఈస్ నాట్ నీడెడ్. మనం విల్ బీ ఇన్ ద టైమ్ లైన్. ఆ ఫిల్మ్ టైమ్ లైన్‌లోనే చేస్తాం. ఆ లిబర్టీ నేను డిజైన్ వైస్ చూసుకుంటా విజువల్ వైస్ లిబర్టీ తీసుకోను. ఇప్పుడు పెద్ద విషయానికి వస్తే మీరు ఒక సెట్ కానీ ఏదైనా డిజైన్ చేసిన తర్వాత అది హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. అరే ఇది అదిరిపోయింది భలే ఉంది అన్నది ఎప్పుడైనా జరిగిందా ఈ సినిమాకి సంబంధించి? చూడగానే ప్రతి సెట్టింగ్ జరిగిందండి. ప్రతి సెట్టింగ్ జరిగింది. ప్రతి దగ్గర ఇదే షాకింగ్ థింగ్ ఏందంటే చాలా న్యాచురల్‌గా ఉంది. అసలు ఇది ఇక్కడ ఏసిన ఫీలింగ్ రావట్లేదు సెట్‌లోకొస్తే అనేదే అండర్‌స్టాండింగ్. పెద్దకి సంబంధించి బాగా టఫ్ జాబ్ ఏది? ఎక్కడ? పెద్దికి వచ్చి టఫ్ జాబ్ వాస్ మోస్ట్‌లీ రీక్రియేటింగ్ విజయనగరం అండి. విజయనగరం ఏదైతే రీక్రియేట్ చేయాల్సిన ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఉందో దాంట్లోనే మెయిన్ ఎఫర్ట్ అంతా పెట్టడం జరిగింది. అండ్ కుస్తీ. ఇప్పుడు దాకా మనం చాలా కుస్తీ సినిమాలు చూసాం. కానీ ఈ సినిమాలో మనం కొత్తగా ఏం చూపియగలుగుతాం? ఒక ఎక్సైటింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రియలిజం మిస్ అవ్వకుండా రియలిస్టిక్‌గా ఉంటూ లిటిల్ బిట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మనుషులకి ఇవ్వాలి కాబట్టి ఆడియన్స్‌కి అది దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది. సో, కుస్తీశాల అనేది ఒక సెటప్ ఉంటది దీంట్లో. అది డెఫినెట్‌లీ ఎక్సైటింగ్ డిజైన్. ఆ సెట్‌లో ఎంత షూట్ అయిందండి? ఎంత పార్ట్ మొత్తం సినిమాలో? ఒక 10% దాకా షూట్ చేసుంటాం. విజయనగరం స్ట్రీట్‌లో ఆల్మోస్ట్ ఒక 20% షూట్ చేసుంటాం. అంటే హీరో ఊరు అదేనా? యాహ్! అంటే సినిమా ఈస్ బేస్డ్ ఆన్ విజయనగరం. హీరో నియర్ బై విలేజ్‌కి సంబంధించిన పర్సన్. అది చెప్తున్న కుస్తీ ఇవన్నీ. యాహ్! మొత్తం విజయనగరం బేస్. మొత్తం అంతా అదే పీరియడ్‌లో జరుగుతుందండి? లేకపోతే మళ్ళీ ఒక 10 ఇయర్స్ టైమ్ లైన్ అనుకోండి. ఓకే. పెద్ద విషయం కొద్దిసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఒక స్టోరీని ఒక బ్యాడ్ ప్రొడక్షన్ డిజైన్ కిల్ చేస్తదా? 100% అండి. 100%. సీ కెమెరామెన్ దేర్ ఆర్ 4 టెక్నీషియన్స్. కెమెరామెన్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, పీడీ అవ్వచ్చు, ప్రొడక్షన్ డిజైనర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు అండ్ ఎడిటర్. ఈ ఐదుగురు ఎవరి పని ఎవరు ఫెయిల్ అయినా సరే సినిమా మీద డెఫినెట్‌గా ఎఫెక్ట్ అవుతది. దాంట్లో నో డౌట్. అనేది ఆ స్టోరీ టెల్లింగ్ దాంట్లో ఆ డిస్టర్బెన్స్ జరుగుతది ఖచ్చితంగా. జరుగుతది. 100% జరుగుతది. ఎందుకంటే ఏదైతే డైరెక్టర్ అనుకున్న విజన్ సినిమాలో రాలేదు అంటే దెన్ ద ఓవరాల్ స్టోరీ ఈస్ ఫెయిల్డ్. మీకు ఏదన్నా మీరు చేసిన సినిమాలో అనిపించిందా అట్లా? ఇప్పుడు దాకా జరగలేదండి అదృష్టవశాత్తు. అంటే మీ అంతట మీకే అంటే మీ గురించి వేరే వాళ్ళని అడగడం పక్కన పెడితే మీ గురించి మిమ్మల్ని అడిగితే, అరే నేను ఇక్కడ ఏదో కొంచెం ఇది ఇంకొంచెం బాగా చెప్పి ఉండాల్సిందేమో. జనరల్‌గా ఆ స్టేట్మెంట్ కన్నా కూడా మనం ఒక 100% ఎఫర్ట్ పెట్టి చేసుంటే అంటే ఓపెన్‌గా మాట్లాడాలంటే దాంట్లో సినిమాలో ఎడిటింగ్‌లో అవ్వచ్చు, దేంట్లో అయినా ఇతరితర ఫ్యాక్టర్స్‌లో సీన్‌లు లేసిపోవడం అవ్వచ్చు లెంత్ వైస్. ఏదైతే మనం కొన్ని వండర్స్ క్రియేట్ చేసి మనం ఫీల్ అవుతుంటామో అది సినిమాలో లేకపోయేసరికి అదొక డిసప్పాయింట్‌మెంట్ ఉంటది తప్ప ఐ డోంట్ థింక్ ఇట్స్ అదర్ వే అరౌండ్. ఇప్పుడు మీ ఎంటైర్ కెరీర్‌లో చూసుకుంటే మీకు మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఏదండి? యాక్చువల్లీ నేను ప్రతి ప్రాజెక్ట్ ఎక్సైట్ అవుతానండి. దట్ ఈస్ వాటిల్లో అంటే మనస్ఫూర్తిగా అరే ఇది నేను అంటే మీ అంతటా మీకు గొప్పగా చెప్పుకోవడానికి మోస్ట్ సాటిస్ఫైడ్ అన్నట్టు. అంటే ఏ టైంకి ఆ టైం అండి. జనరల్‌గా నేను ఈ లక్ అనే చెప్పుకోవాలి. ఐ గాట్ టు బి ప్లేస్డ్ విత్ డిఫరెంట్ ఫిల్మ్స్. అంటే స్టార్టింగ్ విత్ 'మహానటి' అంటే ఏవైతే నేమ్ పేరు వచ్చినాయో 'మహానటి' అవ్వచ్చు, దాని తర్వాత 'జెర్సీ' అవ్వచ్చు, దాని తర్వాత 'శ్యామ్ సింగ్ రే' అవ్వచ్చు, 'దసరా' అవ్వచ్చు. ఇప్పుడు ఏదైనా కానీ ఎక్కడో దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. సో, ఎక్కడో దగ్గర నాకు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయాల్సిన ఎక్సైట్‌మెంటు
ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ ఉంది, అంతా వెస్ట్ బెంగాల్ చేసాం. సో దానికి పెట్టిన ఎఫర్ట్ పెట్టాం, దానికి టెంపుల్కి పెట్టిన ఎఫర్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్. అది ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన రీసెర్చ్, అది ఆర్కిటెక్చర్ వైజ్ కూడా మంచి డిజైన్ చేసాం. అంటే ఆ ఏరియాలో ఏం మట్టి దొరుకుతుంది అంత డీటెయిలింగ్ వెళ్ళాం. యా సో ఎప్పటిదప్పుడు దేని హై దానికి ఉంది. మీరు ఎక్కువ పీరియడిక్ సినిమాలు చేసినట్టున్నారు కదా యా మొత్తం ఓవరాల్గా చూసుకుంది మోస్ట్లీ. పెద్ద సినిమా. వీటిలో ఉండి ఫెయిల్ అయిన సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, ఇంత వర్క్ చేసాం అంటే ఇంత బాగా వచ్చింది మన వర్క్ ఇదన్నీ, అది సినిమా ఫెయిల్ అయితే జనాలకు కనపడదు. ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుందా? 100% ఉంటుంది కదండి. సిటీ రీసెంట్గా కింగ్డమ్ వచ్చింది, ఇట్ డిన్ పర్ఫామ్ వెల్ ఇన్ థియేటర్స్ ఇన్ నంబర్స్ వైజ్. బట్ యా విజువల్గా చూస్తే మీకు ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదు. సో అక్కడ అట్లీస్ట్ ప్రొడక్షన్ డిజైన్ పాస్ అయింది, బట్ దేర్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఫెయిల్డ్. అది పాస్ అయిందా లేకపోతే మీ వర్క్ కొంచెం ఎక్కువైంది అనిపించింది ఏమన్నా? ఎక్కువేం కాలేదండి, ఇంకా చాలా ఎక్కువ చేసాం, చాలా తక్కువగా అనిపించింది. అంటే ఫస్ట్ ఓపెనింగ్ సీనే ట్రైబల్స్ అక్కడికి వెళ్ళి బ్రిటిషర్స్ అదంతా కొంచెం మరీ అంటే కథకి, అంటే అప్పటికి మనకు కథ ఏం తెలియదు సినిమాలు అంటే టైంకి, మరీ గ్లాడియేటర్ కైండ్ ఆఫ్ ఆ లుక్ ఇచ్చేసారేమో అని అనిపించింది. అంటే అంటే యాక్చువల్గా అంటే మేము అది షార్ట్ చేసినప్పటికీ కథ వేరు. సినిమా స్టార్టింగ్ అదొక 20 మినిట్స్ ఎపిసోడ్ ఉండింది ఆ టైం లైన్కి సంబంధించి. సో లెంత్ ప్రాసెస్ వల్ల ఆ ఫైట్ ఒకటి పెట్టి మిగతాది లేపేసరికి ఆ కనెక్షన్ మిస్ అయింది. ఇప్పుడు అక్కడ ట్రైబల్స్ ఉన్నారు కదా, వాళ్ళ లుక్ కొంత డిజైన్ చేశారు ఎవరండి? ట్రైబల్స్ కావచ్చు లేకపోతే బ్రిటిషర్స్ కావచ్చు. మోస్ట్లీ రెగ్యులర్ కాస్ట్యూమ్స్ ఈజ్ డిజైన్ రెగ్యులర్ కాస్ట్యూమ్ డిజైనర్ సైడ్ నుంచి వస్తుందండి. బట్ అదే చెప్తున్న ఎలిమెంట్స్, ఇప్పుడు ఆ ట్రైబుల్ వేసుకున్న ఎలిమెంట్స్ అవ్వచ్చు, అదర్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, హీరో వేసుకున్న క్రౌన్ అవ్వచ్చు, అవన్నీ ప్రొడక్షన్ డిజైన్ సైడ్ నుంచి వస్తాయి. వెపన్స్ కానీ యాక్సరీస్ కానీ ఏదన్నా ఓవరాల్ డిజైన్ అంటే దిస్ ఈస్ ద లుక్ అని దాన్ని మళ్ళీ క్రియేట్ చేసేది అంతా కాస్ట్యూమ్ డిజైనర్స్. అదే వెపన్స్ చూసినప్పుడే కొంచెం ఏదో ఇంగ్లీష్ సినిమాలో అనిపించింది. కాకపోతే ఏంటంటే ట్రైబల్స్ జనరల్గా అలాంటివి వాడతారండి. ఆ టైంలో అంత బ్యాక్ ఉన్న ట్రైబల్స్ జనరల్గా వాళ్ళకి అక్కడికక్కడ ఏదో చేసుకుని చేసే తప్ప ఒక ప్రాపర్గా ఒక బళ్ళెం లాంటి ఉంటాయా? ఉన్నాయండి, బల్లాలు మనకి 1800 సెంచరీ నుంచి ఉన్నాయి. సో ట్రైబల్స్ యా ట్రైబల్స్ దగ్గర ఉండేదే బల్లాలు, ఇంకా కత్తులు గిత్తులు పెడితే మనం ఫీల్ అవ్వాలి కానీ మెయిన్లీ వాళ్ళ దగ్గర వాడేది బల్లాలు అండ్ బౌ అండ్ యారోస్. మీరు చూస్తే అవే వాడాం, Yeah. దాంట్లో కూడా అవే వాడాం. అండ్ ఈవెన్ మీరు షీల్డ్ చూస్తే అది మెటల్ షీల్డ్ కాదు, వుడెన్ షీల్డ్. సో ఆ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉంటాయి కరెక్ట్గా. నిజంగానే ఆ సినిమా మీరు అన్నట్టు ఎఫర్ట్స్కి రిజల్ట్కి చాలా ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ పైన. యా ఇక్కడ ఫీల్ అయింది అంతే. అట్లానే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వల్ల, టైం చేంజ్ అవ్వడం వల్ల, లేకపోతే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఛాలెంజెస్ ఎంతవరకు ఉంటాయి మీకు? అంటే కంప్లీట్గా ఒక సెట్ని మొత్తం తీసేసి మళ్ళీ వేయాల్సినది ఏదైనా జరిగింది ఎప్పుడైనా? జరుగుతాయండి. దేనికి జరిగింది? జనరల్గా శ్యామ్ సింగ్ రాయ్ అప్పుడు ఆ కోవిడ్ టైంలో మధ్యలో ఒకసారి వర్షాలు పడి సెట్ మొత్తం భయంకరంగా డ్యామేజ్ అయింది. అది మనకి షూటింగ్గా బ్యాలెన్స్ ఉండింది, మళ్ళీ మొత్తం అది ఎక్స్ట్రా మనీ పెట్టి రీక్రియేట్ చేయాల్సి వచ్చింది. సో ఆ వెదర్ కండిషన్స్ వల్ల అట్లాంటిది ఒకటి జరిగింది. మీకు పర్సనల్గా అనిపిస్తుంది అండి, అంటే దీనికి ఈ సెట్కి ఇంత అవసరం అంటే బడ్జెట్ అయింది అది, కానీ డైరెక్టర్ అడుగుతున్నారనో లేకపోతే ఇంకొకటనో, ఇందాక నేను చెప్పిన సినిమాటోగ్రాఫర్ కొలాబరేషన్లో చూస్తే కొన్నిసార్లు ఓవరాల్గా ఒక సెట్ వేసేయడం, కానీ దాంట్లో అన్ని షార్ట్లు సీన్ తీయకపోవడం. అవి 2 ఆస్పెక్ట్స్ జరుగుతాయి. ఒకటి అసలు ఏం సీన్ తీస్తున్నాము అక్కడ, అసలు ఎంత సీన్ తీస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్ టోటల్ మిస్ అవ్వడం వల్ల, లేదా ఫస్ట్ లేదు ఇంత సీన్ తీద్దాం అనుకుని వేసిన తర్వాత సీన్ ఇంత తీయట్లేదు ఇక్కడ ఇంతే తీద్దాం అన్న వల్ల ఈ 2 ఆస్పెక్ట్స్లో జరుగుతాయి. అది దాంట్లో మీ పార్టీ ఉండదులేండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆ బేసిక్ది జరుగుతుందా? 100% జరుగుతుందండి. ఎందుకంటే వీఆర్ ఆన్సరబుల్ టు ప్రొడ్యూసర్స్. ఇట్స్ నాట్ లైక్ ఖర్చు పెడితే ఫైన్ అనే ఆస్పెక్ట్లో ఎవరు ఉండరు. సో డెఫినెట్లీ నేను ఆ సెట్కి ఒక అమౌంట్ ఖర్చు పెడుతున్నానంటే ఐ హ్యావ్ టు గివ్ జస్టిఫికేషన్. ఇప్పుడు ఇదే సెట్ని మళ్ళీ వాడుకోగలుగుతామా, లేకపోతే వీఆర్ డూయింగ్ ఆల్టర్నేట్ చేంజెస్, సంథింగ్ విచ్ విల్ వర్క్ ఫర్ దెమ్ ప్రొడక్షన్ వైజ్, వేర్ నా జాబ్ అయితే నేను ఎలా సేవ్ చేయగలుగుతానని ఒక ఆస్పెక్ట్ ఉన్నప్పుడు వీ కెన్ డీల్ బెటర్. సపోజ్ ఇదే ఒక సెట్ అనుకోండి, ఇప్పుడు పెట్టిన ఫ్రేమ్స్ మీది నాది ప్లస్ ఒక వైట్, ఇది ముందు ఒక క్లారిటీ ఉండి ఇది చేయడం వేరు, దీనికి తగ్గ ఫ్రేమ్స్ చేసుకోవడం వేరు, లేకపోతే మొత్తం అంతా చేసేద్దాం, ఏ పక్కన డైరెక్టర్ పెడతారో తెలియదు, ఏ పక్కన ఫ్రేమ్ పెడతారో సినిమా పెడతారో తెలియదు, ఈ రెండిట్లో ఎలా ఉంటుంది? నేను ఆల్మోస్ట్ 300 పైన యాడ్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేశాను. సో నాకు ఆ బ్లాకింగ్ సెన్స్ నాకు ఉంది. ఎట్ ద సేమ్ టైం రాండీ గారు కూడా యాడ్స్ వర్క్ చేశారు. సో జనరల్గా యాడ్ ఫిల్మ్ వర్క్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఈ బ్లాకింగ్ సెన్స్ చాలా ఈజీగా ఉంటుంది.
అండ్ ఇంతే కనిపిస్తుంది, ఇంతకు మించి కనపడదు అని ఒక ఐడియా ఉంటుంది, అంతే వరకు వర్క్ చేస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రతి సీన్కి ప్రతి సెటప్కి బ్లాక్లు వైజ్ డిజైన్ చేసుకుంటే వర్క్ చేయలేం. బికాస్ స్పాట్కి వచ్చిన తర్వాత షార్ట్స్ మారటం ఉంటుంది, షార్ట్ ఈ యాంగిల్ పెడదాం అనేది ఉంటుంది. సో దానికి ఒక స్కోప్ ఉంచుకుంటాం. సో ఒక 10-20% విల్ డెఫినెట్లీ ఎక్స్టెండ్ థింగ్స్ ఫర్ క్రియేటివ్ స్పేస్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. ఇట్లనే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు VFX అవసరమైన చోట ఖచ్చితంగా వాడాలి. మీరు ఇందాక అన్నట్టు ఒక అడవిని ఏదో కాల్చేయాలి, దాని తప్పు. కానీ కొన్నిసార్లు టైం వల్ల లేకపోతే దేని వల్ల మామూలు వాటికి అంటే న్యాచురల్గా చేయాల్సిన వాటికి కూడా కొన్ని VFX వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సీన్స్కి న్యాచురల్గా షూట్ చేస్తే మోర్ విజువల్ అప్పీల్ ఉంటుందా, లేకపోతే VFX వాడితే ఉంటుందా అని? సి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, విఎఫ్ఎక్స్ ఈజ్ అన్ ఆల్టర్నేట్, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద జాబ్. సో ఒక ప్రొడక్షన్ డిజైనర్ అనే అతను విఎఫ్ఎక్స్ని ఎంత అవాయిడ్ చేయగలిగితే ఫ్రేమ్లో బెటరో అంత ఎఫర్ట్ ఇవ్వాలి. అంటే హీ హ్యాస్ టు మేక్ ష్యూర్. ఇప్పుడు ఒక బిల్డింగ్ పడిపోయిన సీనే ఉంది, దాంట్లో ఎంతవరకు మనము క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు మొత్తం పడిపోయే షాట్ ఉంది, అది మనం చేయాల్సిన అవసరం లేదు, అది విఎఫ్ఎక్స్కి వెళ్ళచ్చు. పడిపోయిన తర్వాత మీరు చేయాలి. పడిపోయిన తర్వాత ఏది కావాలనేది మనం చేసుకోగలిగామనుకోండి, దెల్ బీ మోర్ అండర్స్టాండింగ్. బికాజ్ ఒకటి కూలిపోవడం ఎంతసేపు మిల్లీ సెకండ్, దట్ ఈస్ ఈజీగా చేసుకోవచ్చు, దానికోసం మనం బిల్డింగ్ కట్టి కూల్చలేం కాబట్టి. సో ఎంతవరకు కావాల్సింది అంతవరకు మనం ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్లీ అదే రైట్ వే ఆఫ్ వర్కింగ్ అనేది నా ఫీలింగ్. అవసరం లేని దగ్గర విఎఫ్ఎక్స్ వాడడం అనేది, విఎఫ్ఎక్స్ ఇస్ నాట్ చీపర్ అండి. విఎఫ్ఎక్స్ అది ఇట్లా ఏది చూపి యాక్చువల్లీ 200% సెట్ వేసుకుని లేకపోతే రియల్గా షూట్ చేయటమే చీపర్. విఎఫ్ఎక్స్ ఈజ్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెకండ్కి ఛార్జెస్ జరుగుతాయి. అది మొత్తం 3D క్రియేట్ చేయాలి అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న సెట్ని వారు పగలగొట్టాలా ఇరగొట్టాలా అంటే ఈజీ. కానీ ఎందుకండి అంటే మీకు కూడా తెలుసు, ఎక్కువ మామూలుగా సెట్ చేసి చేసుకోవాల్సిన కూడా VFXలో చేయడానికి కారణం ఏంటి? టైమ్ చెప్తే ఏంటి? జనరల్గా అలా 99% డెసిషన్ తీసుకోరండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాట్ ఉంది, దానికోసం మనం యూఎస్ వెళ్ళాలనుకోండి, దాని వరకు యూఎస్ వెళ్ళకుండా ఇక్కడ చేసుకోవటం ఈజీ కాబట్టి చేసుకుంటారు బ్యాక్గ్రౌండ్లో. అట్ ద సేమ్ టైం మనకి ఇది అవసరం లేని దాన్ని నాకు తెలిసి ఎవరు సీజీకి వెళ్ళే సిచ్యువేషన్ ఉండదు. మేబీ లాస్ట్ మినిట్లో అసలు వాళ్ళు అనుకుంది ఇది కాదు, వేరే అనుకున్నారు, ఇప్పుడు సెట్కి రీక్రియేట్ చేయలేనప్పుడు తప్పదు. మేబీ అట్లాంటి లాస్ట్ మినిట్ బ్లండర్స్ అవుతాయి అవి. ఇప్పుడు మీ కెరీర్లో ఎంటర్ కెరీర్లో మీరు వేసినట్లు మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెట్ అది అప్కమింగ్ ఫిల్మ్ అవునా? చిరంజీవి గారి కాదు, ప్యారడైస్. ప్యారడైస్ అప్పుడు అది అంతా ఇప్పుడు దసరాలోనే అది కూడా మొత్తం అంతా సెట్లో జరుగుతుందండి. అంటే దసరా అనేది ఒక ఊర్లోనే జరుగుతుంది కాబట్టి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్ చేసుకుని ఊరంతా అక్కడే చేయడం జరిగింది. బికాజ్ అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ని కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. సింగరేణి అట్లాంటి ఏరియాలో హెవీ సన్ ఉంటుంది. సో ఆల్వేస్ అక్కడ ఏ షూట్ చేసినా ఫుల్ హై హీట్లో ఉన్న ఏరియా లాగా షూట్ చేయాల్సిన సిచ్యువేషన్, బొగ్గు ఎక్కడ పడితే అక్కడ ఉంది. సో అంతా కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా దాన్ని సెట్ చేసాం. బట్ ప్యారడైజ్ ఈజ్ ఏ వరల్డ్, ఒక సపరేట్ వరల్డ్. అంటే ఇట్ కెన్ బి ఎ ఫిక్షన్ థింగ్ బట్ ఇట్ ఇస్ ఎ వరల్డ్. దాని లాజికల్ దానివి, దాని స్పేస్ దానిది అని. సో అక్కడ ఏంటంటే సపరేట్ ఒక న్యూ వరల్డ్, ఎగ్జిస్టింగ్ ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్ ఒక వరల్డ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు దసరాకి సీక్వెల్ ఏం కాదు కదా, కంప్లీట్గా కొత్త కథ, బ్యాక్ డ్రాప్ కూడా సేమ్ కాదు. కాదు టైం లైన్ కూడా సేమ్ కాదు, అది కూడా ఆల్మోస్ట్ 80s టైం లైన్. ఓకే, ఎంత అది అప్పుడు మారింది జనరల్గా అంటే ఒక ఐడియా. నేను ఇంకా క్లోజ్ అవ్వలేదుగా, సినిమా అయిపోయినా వర్క్ ఉందా దాంట్లో? 50% అయిపోయింది, 50% అయితే ఉంది. ఎలా వస్తుంది దాని అప్డేట్ అని చెప్పండి. విజువల్గా అయితే సూపర్ ఉందండి, ఇంకా మిగతా డీటెయిల్స్ తర్వాత. అంటే కంపారిటివ్లీ ఇందాక అడిగింది ఛాలెంజింగ్ అనిపించిందా? డెఫినెట్లీ. లేని దాన్ని క్రియేట్ చేయడం ఎప్పుడైనా టెన్షనే, ఉన్నదాన్ని ఏముంది రెప్లికేట్ చేయడమే కదా. జనరల్గా డైరెక్టర్స్కి రైటర్స్కి క్రియేటివ్ బ్లాక్ అంటారు కదా, అవును, అది మీకు ఉంటుంది ఎప్పుడైనా? వస్తుంది. ఎట్లా, దేనికి వచ్చింది? అంటే ఇప్పుడు ఏ ఐడియా కూడా ఇట్స్ నాట్ అబౌట్ 1-on-1 ఇంటర్వ్యూ లాగా. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని సొల్యూషన్ ఏంటి అంటే టక్కని ఇట్లా అలా జరగదు. సో ఒక్కోసారి మనకి గంటలో ఐడియా రావచ్చు, ఒక్కోసారి ఒక 2 days తర్వాత ఐడియా రావచ్చు. సో అది ప్రాసెస్, క్రియేటివ్ ప్రాసెస్లో బ్లాక్ అనేది ఎవరికైనా కామన్. అంటే క్లారిటీ రాక దీనికి ఇలాంటి బ్యాక్డ్రాప్ చేద్దాం, ఇంకొకటి సాటిస్ఫాక్షన్, లేదా మనం చేస్తుంది కరెక్టే కదా, ఇంకేమన్నా ఇది అనుకున్నాము ఇంకా బెటర్ చేయొచ్చు ఏమన్న ఫీలింగ్ ఉంది అంటే ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం కదా.
ఇక ఆ సాటిస్ఫాక్షన్ పాయింట్ అనేది ఉంటుందా? ఉంటుందండి. బడ్జెట్లు వల్ల వస్తాయి. టైమ్ బడ్జెట్స్. మీరు చూస్తే కొంతమంది హీరోలతో కంటిన్యూస్గా ట్రావెల్ అవుతున్నారు. Yeah. నాని గారు, సిద్ధు, వరుణ్ తేజ్ కదా, ఎట్లా జరుగుతుంది అది? అట్లా హీరోతో ట్రావెల్ లాగానే హీరోల కంటే కూడా అండి మేబీ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్ బిట్వీన్ అస్ కాంబినేషన్లో. మేబీ ఇప్పుడు అఖిల్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిలిం నేనే చేస్తున్నాను. సో మేబీ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ మై వర్కింగ్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే మేబీ దే ట్రస్ట్ ఇన్ మై జాబ్ కావచ్చు. డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉంటుందండి హీరోలతో? Yeah. అంటే ఎలా ఉంటుంది అంటే డైరెక్టరు సినిమాటోగ్రాఫర్ మాట్లాడడం వేరు ప్రాజెక్ట్ గురించి, మీ పర్సనల్ ఇంట్రాక్షన్ అన్నట్ల అదే. ప్రాజెక్ట్ వైజ్ హీరో సజెస్ట్ చేయదా ఎన్ని పెట్టుకుందాము? అది ఐ థింక్ 99% ఇట్ విల్ బి డైరెక్టర్స్ చాయిస్. జనరల్గా ఎప్పుడైనా సరే డైరెక్టర్ చాయిసే ఉంటుంది టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకోవటం అనేది. సో హీరో అనేది మేబీ హీ విల్ సపోర్ట్ ఇట్. ఓకే, ఐఎమ్ ఓకే అని. నాని గారితో మీ ట్రావెల్ ఎక్కువ ఉంది ఫస్ట్ నుంచి, అవును. అది ఎలా? అంటే ఒక సెంటిమెంట్గా చెప్పాలంటే అండి, నేను ఫస్ట్ సినిమా డైరెక్టర్గా చేసింది నాని గారి సినిమానే. సో మేబీ నాకు సెంటిమెంట్గా ఆయన బాగా వర్క్ అవుతారేమో అని నా ఫీలింగ్. అండ్ ఇద్దరు కాంబినేషన్లో చేసిన సినిమాలన్నీ కూడా మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమాలే. ఆల్మోస్ట్ మీరే చేశారుగా. ఆల్మోస్ట్ ఏం కాదు, పేరు వచ్చిన సినిమాల వరకు నేను చేశాను. అవునా? Yeah. కానీ మేజర్ సినిమాలన్నీ అంటే ఎక్కువ ఆర్ట్ డైరెక్టర్ అవసరం ఉన్న సినిమాలు, ఎక్కువ మేజర్ పార్ట్ ఉన్నవన్నీ మీరే చేసినట్టు ఎదురు. శాంసంగ్ రాయ్ కానీ ఫస్ట్. శ్యామ్ సింగ్ రే అవన్నీ అదైతే హీరో సైడ్ నుంచే వచ్చింది. మిగతా హీరోలు వరుణ్ తేజ్, వరుణ్ తేజ్తో ఎక్కువ సినిమా. ఫేస్తో ఆల్మోస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేశాము. అఖిల్తో 4 పైన చేశాను. సిద్ధుది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకో 4th ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కూడా. ఇవన్నీ ఇప్పుడు మేజర్ సినిమాలు చెప్పాలంటే పెద్ది అండ్ ప్యారడైజ్ మీ మీ చేతిలో ఉన్నవి. ఈ రెండింటిని కంపేర్ చేయమంటే ఎలా చేస్తారు మీ వర్క్ వైజ్? అదే అండి, పెద్దిలో ఏంటంటే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ రియలిస్టిక్. అంటే యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ దట్ టైమ్ లైన్. ఆ టైంలో ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టోరీ చూసినట్టు ఉంటుంది. ప్యారడైజ్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ ఫిక్షన్. అది అంటే అదొక వేరే వరల్డ్, దాని ప్రాబ్లమ్స్ దానిని ఇది ఇట్ ఈస్ లైక్ ఇది ఏంటంటే మోర్ ఆఫ్ రియలిస్టిక్ ఆస్పెక్ట్. అంటే ఒక మనిషిని లైఫ్లో నిజంగా జరిగే ఆస్పెక్ట్స్ అవన్నీ దాంట్లో ఉంటాయి. మోర్ ఆఫ్ ఎమోషనల్ ఇది అండ్ ఇట్స్ స్పోర్ట్స్ డ్రామా. అది మనకి స్పోర్ట్స్ డ్రామా కాదు. సో వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్. ప్యారడైజ్ రివెంజ్ స్టోరీ అండి. సింగిల్ చెప్పాలంటే ఇట్స్ ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లమే. అంటే వరల్డ్ అంతా కొంచెం కేజీఎఫ్ లాంటి వేరే ప్రపంచం. కేజీఎఫ్ అని కాదండి, బేసికలీ ఆ సినిమాలో ఏంటంటే మోర్ ఆఫ్ ఒక స్లమ్ ఏరియా ఒకటి ఉంటుంది. ఆ స్లమ్ ఏరియాలో సినిమా జరుగుతూ ఉంటుంది. సో కేజీఎఫ్ అనే అట్లా టెంప్లెట్ కాదు కానీ, బట్ ఇట్స్ దేర్ ఓన్ వరల్డ్. అదొక స్లమ్లో జరిగే ఒక సినారియోస్, అక్కడ ఉండే సెటప్స్ అవన్నీ అలా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రెండు సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.